వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా. పరమ కిరాతకుడు కైలాసానికి చేరుకున్న ఒక అద్భుతమైన కథ మీకు వినిపించబోతున్నాను. అనగనగా అనే శీర్షికలో ఈ కథను మీకు వినిపించబోతున్నాను. ముందుగా మోహనవాణి శ్రోతలకు ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక అడవిలో కిరాతకుడు అతని భార్య ఉండేవారు. రోజు దేన్నో ఒక దాన్ని వేటాడి దాని మాంసంతో ఆహారం భుజించేవారు. ఒకరోజు తన భార్య పిలిచి, అమ్మయ్యో, ఈరోజు విశేషం తెలుసా అనగా, తెలియదు, ఏంటో చెప్పమన్నాడు. ఈనాడు మన పెళ్లి రోజు అంటూ కాలి బ్రటన వేలు నేలకి వ్రాస్తూ సిగ్గుపడుతుంది. అరే మర్చిపోయానే, ఈరోజు నీకేం కావాలో చెప్పు, చేసేస్తాను అన్నాడు. రోజు ఆ పంది మాంసం కోడి మాంసం తిని విసుగొచ్చింది మామ. ఈరోజు ఎలాగైనా జింక మాంసం తినాలని కోరికగా ఉందని సిగ్గుపడింది. అలాగేనని బయలుదేరుతుంటే ఆగమని చెప్పి, నువ్వు ఆకలికి ఆగలేవు, కొద్దిగా బువ్వ తీసుకెళ్ళమని అన్నం మూట కట్టి తోలు సంచిలో నీళ్లు పోసి ఇచ్చింది. మామ, అసలే శీతాకాలం, పొద్దు తక్కువ కాబట్టి తొందరగా వచ్చేయి అని జాగ్రత్తలు చెప్పి పంపింది. జింకని ఎలాగైనా పట్టుకోవాలనే తాపత్రయంతో అడవినంతా కలయదిరిగాడు. వేట కోసం ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడా ఒక్క జింక కూడా కనపడలేదు. ఇంకా లాభం లేదని తిరుగు ప్రయాణమై వెనుదిరిగి వస్తూ ఉండగా ఈలోపు చీకటి పడింది. దారి కనపడక చీకట్లో ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక రాయి ఉంటే దాని మీద కాలేసి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఉదయం నుండి వేట తమ్మకంలో ఆహారం ఏమీ తీసుకోకపోవడం వలన ఆకలి వేసి అన్నం తిందామని మూట కోసం చూస్తే కనబడలేదు. దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుందనుకుని తోలు సంచిలో ఉన్న నీరు త్రాగి చెట్టుపైనే పడుకున్నాడు. శిశిరం కావడంతో చలికి వణుకుతూ అలానే పడుకున్నాడు. వణుకుతూ ఉండడం చేత తన దగ్గర ఉన్న నీరు వణికినప్పుడల్లా కొంచెం కొంచెం చెట్టు క్రింద ఉన్న రాయి మీద పడ్డాయి. ఆ చలిగాలిలో బిర్ర బిగుసుకుని అలానే ఆ రాత్రి నిద్ర లేకుండా పడుకున్నాడు. ఇంకో పక్క కిరాతుడి భార్య అడవిలో భర్తకి ఏమి జరిగిందో, అసలు ఏమైనా తిన్నాడో లేదో అనే ఆలోచనతో అన్నం మూట తెల్లారిగానే కట్టుకుని బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించాక కిరాతుడు చెట్టు మీద ఉండడం చూసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి భర్తని కేకవేసి పిలిచింది. కేక విని క్రిందికి దిగి తెచ్చిన అన్నం మూట చూసి, నిన్నటి నుండి ఏమీ తినకపోవడం చేత బాగా ఆకలి మీద ఉండడం వల్ల వెంటనే పక్కన ఉన్న ఏరు దగ్గరికి దంతధావనం చేసుకోవడానికి భార్యని తీసుకుని ఏటిగట్టుకు వెళ్ళాడు. దంతధావన చేసి కాళ్ళు చేతులు కడుక్కొని తెచ్చిన సద్దిని తినాలని చూస్తే ఇంతలో కుక్క వచ్చి ఆ మూటలో అన్నం తినేసింది. కిరాతుడి భార్య అది చూసి పక్కనే ఉన్న కర్ర ఒకదానిని తీసుకుని కుక్కను కొట్టబోయింది. కిరాతుడు వెంటనే తన భార్యను ఆపి, తిననివ్వబే, పాపం అది కూడా సాటి ప్రాణే కదా, ఎంత ఆకలితో ఉందో అని జాలిపడ్డాడు. భార్య ఆశ్చర్యపోయి, ఏంటి మావా, రాత్రికి రాత్రి ఇలా మారిపోయావు, జంతువు కనబడితే ఊరుకునేవాడివి కాదు కదా అని ప్రశ్నించింది. నిజమే, కానీ ఎందుకో జాలిస్తుంది వీటిని చూస్తుంటే. ఇన్నాళ్ళు అనవసరంగా సాటి ప్రాణులను చంపి తిన్నాం, ఇక నుండి కందమూలాలు పళ్ళు తప్ప మాంసాహారం తినొద్దే అన్నాడు. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా మావా? నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ఇక నుండి సాటి ప్రాణులను ప్రేమిద్దాం అంటూ ఆనాటి నుండి మాంసాహారం మాని కేవలం కందమూలాలు మాత్రమే తింటూ కాలం గడిపారు. కొన్నాళ్ళకి ఇద్దరు మరణించారు. మరణించిన తర్వాత వీరిని యమభటులు వచ్చి వీరిని తన్నుకుంటూ తిట్టుకుంటూ తీసుకెడుతుంటే దేవతలు వచ్చి
వారిని ఆపి ఇతడిని మీరెందుకు తీసుకెడుతున్నారు? ఇతడు కైలాసానికి రావలసినవాడు, ఎంతో పుణ్యం చేసుకున్నాడు, అందువల్ల ఇతను వెళ్ళాల్సింది కైలాసానికే కానీ నరకలోకానికి కాదు అన్నారు. ఇతడు ఎన్నో హత్యలు, దొంగతనాలు, ఇంకెన్నో ఘోరాలు చేశాడు కనుక ఇతనిని నరకానికి తీసుకెళ్ళాలి. మీరేమో స్వర్గానికి అంటున్నారు. ఇతడు చేసిన పుణ్యం ఏమిటి తెలియజేయండి. ఇతడు మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలతో నీటితో రాత్రంతా జాగరం ఉండి శివలింగానికి అర్చన చేశాడు కనుకనే ఇతనిని కైలాసానికి తీసుకువెళ్ళాలి. ఏ రోజు పూజించినా పూజించకపోయినా మహాశివరాత్రి నాడు తెలిసి కానీ తెలియక కానీ శివలింగానికి అభిషేకం చేసి జాగారం చేస్తే వారు శివుని సాన్నిధ్యం చేరుకుంటారు అని కిరాతుడిని కైలాసానికి తీసుకెళ్ళిపోయారు. ఇది శివరాత్రి శివునికి అర్చన చేసి జాగారం చేస్తే కలిగే ఫలం కాబట్టి ఈ రెండు విషయాలను గమనించుకొని రాబోయే మహాశివరాత్రి రోజున ఈ రకంగా అందరం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వం శివార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం, కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.